హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ కరివేపాకు అండి. కరివేపాకుతో రైస్ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు. నేను కరివేపాకును రెస్టారెంట్ స్టైల్లో ఈ రైస్ని అయితే తయారు చేస్తున్నానండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలానే మనకి చాలా హెల్తీగా ఉంటుందండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు. నేను కరివేపాకు ఎక్కువగా తీసుకున్నానండి. పచ్చిమిర్చి కారం సరిపడా, కొంచెం తక్కువగానే ఉండాలండి, మరీ కారంగా అయితే ఉండకూడదు. ఉప్పు, గరం మసాలా, జీలకర్ర, ఫ్రైడ్ ఆనియన్, అలానే కొత్తిమీర అండి, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. నేనైతే ఒక కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నాను. ముందుగా మనము పచ్చిమిర్చిని అయితే వేసేసుకుందాం. వేసి దీన్ని లైట్గా ఫ్రై చేసుకున్నాము. ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి. పచ్చిమిర్చిని బాగా రోస్ట్ అయితే చేసుకోవాలండి మనము. మిరపకాయలు బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులోకి మనము జీలకర్ర, అలానే కరివేపాకు మొత్తాన్ని వేసేసి దీన్ని కూడా బాగా రోస్ట్ చేసేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు దీన్ని మనం వేయించాలండి. కరివేపాకును బాగా చిట్పట్లాడాలి, అప్పటి వరకు వేయించేసుకోవాలి. చూడండి ఎంచక్క కరివేపాకు మనకి చిట్పట్లాడుతుందో చూడండి, ఎంచక్క శబ్దం కూడా వస్తుంది. కరివేపాకు బాగా చిట్పట్లాడిందండి. ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకుంటున్నాను. నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. చూడండి కరివేపాకు అన్నీ బాగా వేగాయండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిగా గరం మసాలా వేసేసుకుందాం. వేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందామండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసుకుందామండి. వీటిని బాగా మిక్స్ చేసేసుకుందామండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము రైస్ని కలుపుకోవాలి. కరివేపాకు రైసులు రకరకాలుగా ఉంటాయండి. మనము ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని నేను రెస్టారెంట్ స్టైల్లో ఈరోజు మీకు చూపిస్తున్నాను. కరివేపాకు రైస్లు కూడా మనకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తారండి. కొంతమంది కామెంట్స్లో పెడుతున్నారు ఏమంటే ఇంకా బాగా చేయండి, ఇంకా బాగా చేయండి అని. చాలా థ్యాంక్స్ అండి మీ సజెషన్కి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి కరివేపాకు రైస్ అయితే రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.